నాటక రచయిత ప్లే రైట్ 23వ భాగము స్పష్టోచ్చారణ డిక్షన్నకు అరిస్టాటిల్ వరుస క్రమంలో 4వదిగా పేర్కొన్నాడు. ఇది కేవలం మాట్లాడే సంభాషణలను ఉచ్చారణము ప్రొనౌన్సియేషన్ చేయటానికే కాదు, నాటకము యొక్క వాచకము సాహిత్య లక్షణమునకు సంబంధించి కూడా ఉంటుంది. అంటే దాని స్వరము, టోన్, భావన, ఇమేజరీ, అవరోహణ మరియు ఉచ్చారణ, ఆర్టికులేషన్, అదేవిధంగా ఉపయోగించిన సాహిత్య రూపము, లిటరరీ ఫార్మ్స్ మరియు ఆకారము, ఫిగర్స్నకు అంటే పద్యము, వర్స్, పాటలు, రైమ్, అలంకారములు, మెటఫర్, అక్షరములకు బదులుగా వాడు సంజ్ఞలు, పరిహాసము మరియు నీతివాక్యములకు సంబంధించి ఉంటుంది. నాటక రంగము ప్రారంభ దశలో నాటకాలన్నీ కాదు కానీ చాలా పద్య నాటకాలుగానే ఉండేవి. పౌరాణిక, చారిత్రక నాటకాల్లో విరివిగా పద్యాలు, పాటలు, కీర్తనలు, తత్వాలు, శ్లోకాలు, యుగళ గీతాలు మొదలగునవి వాడేవారు. తర్వాత కాలంలో తక్కువగానైనా సాంఘిక నాటకాల్లో కూడా వాడేవారు. విషాద నాటకాల్లో కవితలు సాధారణంగా చాలా వాడేవారు. నేటి కాలంలో కూడా నాటక రీతులు అన్నింటిలోనూ కూడా కొన్ని నాటకాల్లో పద్యాలు, కవితలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆహ్లాద నాటకాల్లోనూ విషాద నాటకాల్లోనూ చాలా జాగ్రత్తగా సంభాషణలు రాసిన తక్కువగానైనా పద్యాలు, కవితలు నేటికి వాడుతూనే ఉన్నారు. గొప్ప సంభాషణలు చతురమైన ప్రత్యుత్తరములిచ్చునవి, చెవులు దద్దరిల్లగొట్టే నీతివాక్యములు, కవితా భాషణము, హాస్యపు తర్కములు మరియు మిక్కిలి దూషణలు గల వాటి మీద ఆధారపడి చాలా నాటకాలు విజయవంతమైనాయి. అదర్ quite differently shots of plays feature a poetry of silences and inarticulate mutterings. These, as fashioned by Anton Chekhov or Harold Pinter, for example, can create a diction no less effective than the more ostentatiously crafted verbal pyrotechnics of a Benoit Shaw or a Tom Shepard. నాటకము యొక్క స్పష్టోచ్చారణ డిక్షన్ నాటక రచయిత ఒక్కడి మీదే ఆధారపడి ఉండదు. అది నటుడి యొక్క ముఖ్యమైన బాధ్యత కూడా అయి ఉంది. నటుడికి మంచి వాచకము గొప్ప వరం. అందుకే రంగస్థల వాచకమునకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది. అందుకే
అన్ని నట శిక్షణాలయాల్లోనూ తగిన ప్రాధాన్యత వాచకమునకు ఇస్తున్నారు. అందుకే గొప్ప నాటక రచయితలు సంభాషణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతిభావంతమైన, శక్తివంతమైన మాటలు సృష్టిస్తుంటారు. నేను నట శిక్షణ సంభాషణలు అనే గ్రంథం కూడా వ్రాశాను. ఉదాహరణలుగా గిరీశం, కన్యాశుల్కం, గురజాడ వెంకట అప్పారావు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపైన తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. ఈడిపస్, కన్నులు పొడుచుకున్న ఈడిపస్ ప్రవేశం. ఇది రాజా ఈడిపస్, రచన లక్కాకుల సుబ్బారావు. ఇదంతా అపోలో ఘటన. నాకు కల్పించింది ఆయనే, కానీ నా కళ్ళు మాత్రం నేనే పొడుచుకున్నాను. జీవితంలో మిగిలింది అసహ్యం ఒక్కటే. ఇంకా ఈ దృష్టి మాత్రం దేనికి? ఈ జీవితంలో ఇంకా చూసి అనుభవించి ఆనందించగలిగేదేముంది? దేవతలు ద్వేషించారు. నన్ను ఈ భూమి నుండి దూరంగా తీసుకుని వెళ్ళండి. కానీ ఇప్పుడు తండ్రి హంతకుడను, తల్లికి భర్తను, నా సంతానమే నాకు సోదరుడు. ఎక్కడ భగవంతుడు? అవమానంతో నా మనస్సు దహించుకుపోతున్నది. ఈ బ్రతుకులో ఇంతకన్నా హేయం ఏమున్నది? నేను రచించిన నీకన్నా పశువునయ్యం పిల్లల నాటికలో ఒక ఉదాహరణ. గోవు ప్రకృతిని ఆరాధించటం, సహజ జంతువులతో కలిసిమెలిసి సంతోషంగా జీవించటం మానవత్వం ఉన్న మనిషి చేయవలసిన పని. ఇదే మంచితనం, గొప్పతనం, సంస్కారం, సనాతన ధర్మం. అహింసో పరమోధర్మ, భూతదయే పరమార్థం అని, జీవకారుణ్య భావమే మానవ లక్ష్యమని ఎందరో మహానుభావులు ఎలుగెత్తి చాటిన ఏదో ఒక విధంగా జంతుహింస జరుగుతోంది. ఎందరో మహాపురుషులు జంతుహింసల పట్ల వ్యతిరేకం చూపుతున్నా, జీవకారుణ్య సంఘాలు స్థాపిస్తున్నా, ప్రాథమిక క్షీరదారాల రక్షణ సంస్థలు నెలకొల్పుతున్నా, వన్యముఖ సంరక్షణ సంస్థలు వెలుస్తున్నా, ఆహారం కోసమో వినోదం కోసమో పరిశోధనల పేరిట నిత్యం జంతు బలులు జరుగుతున్నాయి. ఇది చాలా హృదయ విదారకమైన విషయం. మరికొన్ని విషయాలు మరో భాగంలో.